కడప జిల్లా ప్రొద్దుటూరు పాలిటిక్స్ లో అవినీతి ఆరోపణలు బకాయిల రాజకీయం భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుతోంది. జీఎస్టీ వసూళ్ల ఎపిసోడ్ టార్గెట్ గా నడుస్తున్న సవాళ్ల పర్వం హీట్ పెంచుతోంది. సై అంటూ ఒకరికొకరు డోస్ పెంచుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఏంటి ప్రొద్దుటూరు జీఎస్టీ వార్? కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన ఎగ్జిబిషన్ డబ్బుల విషయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య వారు జరుగుతోంది. ఇది కాస్త శృతిమించి మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఎగ్జిబిషన్ నుంచి సుమారు ₹1 కోటి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి జమ చేయాలంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా రచ్చరేపింది. దీనికి కౌంటర్గా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కుట్టారనే ఆరోపణలు ఎక్కుపెట్టారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. రాచమల్లు అన్కో నిర్వాకంతో మున్సిపల్ ఉన్నతాధికారులతో 43 మందిపై ప్రభుత్వం చర్యలకు ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్ కు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎగ్జిబిషన్ కు ఉచిత ప్రవేశం పెట్టడం వల్ల జీఎస్టీ వర్తించదన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో తేడా వచ్చిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ కు చెందిన జీఎస్టీ చెల్లించేందుకు సిద్ధమన్నారు. అయితే 2014, 2019 ముందు ప్రొద్దుటూరును ఏలిన వారి అవినీతిపై చర్చకు గత 2 ఏళ్లుగా టీడీపీ హయాంలో ఎగ్గొడుతున్న జీఎస్టీ చెల్లించేందుకు వరదరాజుల రెడ్డి సిద్ధమా అని శివప్రసాద్ రెడ్డి సవాల్ విసరడం హీట్ పెంచింది. సుమారుగా 80 లక్షల రూపాయలు ఎగరగొట్టినారు. 2014 నుంచి 2019 వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి 4 సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు, నిన్న 2024లో ఎగరగొట్టిన డబ్బు, ఇప్పుడు 2025లో ఎగరగొడితే గన అంతా కలిపితే 80 లక్షలు అవుతుంది కొండారెడ్డి. దీనికి మీరే బాధ్యత వహించాలా. నంద్యాల వరదరాజరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారం నుండి పాడినారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలా. మా వాళ్ళ డబ్బు నేనే కడతా 15 లక్షలు, ఈ డబ్బు నువ్వు కడతావా అని అడుగుతానా. ఈ డబ్బు నువ్వు కడతావా కొండారెడ్డి అంటనా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాళ్లకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సై అన్నారు. అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిరూపించాలని ప్రతి సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు వరదరాజుల రెడ్డి ఆయన కొడుకే అవినీతిపరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడంలే. ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది. ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు. రోజు నేను నా కొడుకు అంటాడు. చూపించు నువ్వు ఏడన్నా. నా 30-25 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్కటి తేల్చు నా మీద ఏడైనా. నా కొడుకు మీద కానీ, నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ ఒక్క అవినీతి మచ్చలు చూపించు, ఆ రోజు రిజైన్ చేస్తా. మొత్తంగా అవినీతి ఆరోపణలు, జీఎస్టీ బకాయిల వ్యవహారం కడప జిల్లా ప్రొద్దుటూరు పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం మరింత ముదురుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు రాజకీయం ఇంకే లెవెల్కు చేరుతుందో చూడాలి.